ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి కపిలతీర్థంలో ఘనంగా పుష్కరిణి హారతి. శ్రీ కామాక్షి కపిలేశ్వరులకు ఊంజల సేవ. సురుటిపల్లి, నాగలాపురం క్షేత్రాలను సందర్శించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు దర్శనానంతరం చైర్మన్ దంపతులకు పండితుల వేదాశీర్వచనం, తీర్థప్రసాద వితరణ. హైదరాబాద్ తిరునిలయంను సందర్శించిన టీటీడీ జేఈఓ భక్తులకు మరింత మెరుగ్గా సౌకర్యాలను కల్పించాలని అధికారులకు ఆదేశం. ఎస్వీబీసీ స్టూడియోను వినియోగంలోకి తేవాలని సూచించిన జేఈఓ శరత్. తిరుచి ఊంజల్ సేవల్లో శ్రీ సుందరరాజస్వామి దర్శనం. తిరుచానూరు క్షేత్రంలో ఘనంగా ఉత్తరాభాద్ర నక్షత్ర పూజలు. శ్రీకాళహస్తి క్షేత్రంలో ఆడికృతక ఉత్సవాలు. శ్రీ చెంగల్వరాయ సుబ్రహ్మణ్య స్వామికి సూర్యప్రభ వాహనం. ఆషాఢమాసం సోమవారం సాయం సంధ్యా సమయంలో తిరుపతిలోని ప్రసిద్ధ కపిలతీర్థం ఉత్సవ శోభతో దర్శనమిచ్చింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న తిరుపతి కపిలతీర్థం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి ఆలయంలో పుష్కరిణి హారతి అనంతరం ఆది దంపతులకు ఊంజల సేవను రమణీయంగా నిర్వహించారు. తిరుపతిలోని కపిలతీర్థం కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం సాయం సంధ్య వేళలో పుష్కరిణి హారతి, అమ్మవారి సమేతంగా స్వామివారికి ఊంజల సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో భక్త శోభితంగా వెలుసెలుతున్న కపిలతీర్థం పుష్కరిణికి ఎంతో పురాణ ప్రాశస్త్యం ఉంది. నిత్యం ఓంకారనాదం, ఉత్సవ కైంకర్యాలు, భక్తులతో సందడిగా శోభిల్లే కపిలతీర్థంలో సోమవారం సాయంత్రం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారిని పట్టు పీతాంబరాలు, స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించి పల్లకీపై కొలువు తీర్చి ఆలయం నుండి మంగళ వాయిద్యాల నడుమ పుష్కరిణి వద్దకు వేంచేపు చేశారు. అక్కడ స్వామివారికి పంచహారతులు, మహామంగళ హారతులు అందజేసి పుష్కరిణి హారతులు నిర్వహించారు. నమో భూతనాథం నమో దేవదేవం నమః కాలకాలం నమో దివ్యతేజం నమః. తిరిగి ఆలయంలోని ఊంజల మండపానికి మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా తీసుకువెళ్లి వేంచేపు చేశారు. అనంతరం కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఊంజల సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. సర్వాంగ సుందరంగా అలంకార శోభితులైన శివపార్వతులను అర్చకులు ఊయలలో వేంచేపు చేసి ప్రత్యేక పూజాధికాలు నిర్వహించారు. ఆపై భక్తుల నమశివాయ స్మరణల నడుమ వేదపారాయణం, భక్తి సంకీర్తనలు, మంగళకర నాద సహితంగా ఆది దంపతులకు అర్చకులు రమణీయంగా ఊంజల సేవ నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. తిరుపతి జిల్లా నాగలాపురం వద్ద సురుటిపల్లిలో కొలువైన శ్రీ సర్వమంగళ సమేత పల్లికొండేశ్వర స్వామివారిని సోమవారం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు దంపతులు దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి ఆలయ చైర్మన్ పద్మనాభరాజు, ఆలయ ఈవో లత, ఇతర అధికారులు, అర్చకులు పూర్ణకుమ్మ స్వాగతం పలికారు. అనంతరం శ్రీ పల్లికొండేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అంతకుముందు చైర్మన్ దంపతులు శ్రీ విఘ్నేశ్వర స్వామివారిని, శ్రీ వాల్మీకేశ్వర స్వామివారిని, శ్రీ మరకతాంబిక అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని ప్రదోష మండపం వద్ద టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు దంపతులకు పండితులు వేదాశీర్వచనం పలకగా ఆలయ అధికారులు ప్రసాదాలు అందజేశారు.
అలాగే నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామివారిని సోమవారం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు దంపతులు దర్శించుకున్నారు. హైదరాబాద్లోని టీటీడీకి అనుబంధంగా విలసిల్లుతున్న తిరునెలయ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని సోమవారం టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ సందర్శించారు. ఈ సందర్భంగా భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. అలాగే ఆలయ అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేసిన జేఈఓ అనంతరం ఇదే ప్రాంగణంలోని ఎస్వీబీసీ కార్యాలయ స్టూడియోను సందర్శించారు. హైదరాబాద్ హిమాయత్ నగర్లోని టీటీడీ అనుబంధ తిరునిలయం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని సోమవారం సాయంత్రం టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ సందర్శించారు. ఆలయంలో భక్తులకు అందుతున్న సేవలు, కల్పించాల్సిన సౌకర్యాలు, ఇతర అంశాలను క్షుణ్ణంగా పర్యవేక్షించారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న జేఈఓ, భద్రతా సిబ్బంది ఆలయం సిబ్బందితో మాట్లాడారు. స్వామివారి దర్శనానికి వెళ్లే క్యూలైన్లను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. వేద పండితులు, శ్రీవారి సేవకులతో జేఈఓ ప్రత్యేకంగా మాట్లాడారు. టీటీడీ అధికారులకు, అర్చకులకు ఆలయంలో మౌలిక సదుపాయాల కల్పన, ఇతర అంశాల అభివృద్ధిపై చర్చించారు. ఆలయ పరిసరాలను, ఆలయం చుట్టూ పర్యటించి ప్రసాదాలను స్వీకరిస్తున్న భక్తులతో జేఈఓ ముచ్చటించి ప్రసాదాల నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తిరునిలయంలోని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ స్టూడియోను సందర్శించి వీలైనంత త్వరగా వినియోగంలోకి తీసుకొచ్చి నాణ్యతా ప్రమాణాలతో కూడిన కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేయాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. తిరుచానూరు క్షేత్రం ఉత్సవ కాంతుల్లో దివ్యంగా శోభిల్లుతోంది. ఆషాఢమాసం సందర్భంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఉపాలయాలలో వేంచేసిన దేవతామూర్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో విశేష కైంకర్యాలు, తిరునక్షత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం తిరుచానూరు శ్రీ పద్మావతి దేవి సన్నిధిలో ఉపాలయంలో వేంచేసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సుందరరాజ స్వామివారి ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్రం ఉత్తరాభాద్ర పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో ఊయలపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సుందరరాజ స్వామివారి ఉత్సవమూర్తులను అర్చకులు సర్వాలంకార శోభితంగా కొలువు తీర్చి పాంచరాత్ర ఆగమ సంప్రదాయానుసారం ఊంజల సేవను నిర్వహించారు. అనంతరం తిరుచానూరు క్షేత్ర మాడవీధుల్లో శ్రీ సుందరరాజ స్వామివారి తిరుచి ఉత్సవం కనుల పండుగ జరిగింది. అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సుందరరాజ స్వామివారి ఉత్సవమూర్తులను దివ్యాభరణ భూషితంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. అనంతరం ప్రత్యేక పూజలతో సేవించి హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, కోలాట ప్రదర్శనల నడుమ ఆలయ మాడవీధుల్లో స్వామి అమ్మవార్లకు తిరుచి ఉత్సవం అత్యంత ఘనంగా జరిగింది. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో ఆడికృతిక ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత వాయులింగేశ్వర స్వామివారి సన్నిధిలో ఆగస్టు 1వ తేదీ నుండి 11వ తేదీ వరకు ఆడికృతిక మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని శ్రీ చెంగల్వరాయ స్వామివారి సన్నిధిలో వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి దివ్యమూర్తులను స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి సూర్యప్రభ వాహనంపై కొలువు తీర్చారు. ప్రత్యేకంగా పూజలు జరిపి హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, భక్తుల హరోంహర నామస్మరణల నడుమ స్వామి అమ్మవార్లకు సూర్యప్రభ వాహన సేవ వేడుకగా జరిగింది. స్కంద మురుగా హరోహర, వేల్వేల్ మురుగా హరోహర, సుబ్రహ్మణ్య హరోహర, భక్తవరేణ్య హరోహర. స్కంద మురుగా హరోహర, వేల్వేల్ మురుగా హరోహర, సుబ్రహ్మణ్య హరోహర, భక్తవరేణ్య హరోహర. శ్రీకర శుభకర శివశక్తి కుమర సుబ్రహ్మణ్య హరోహర, ధరణి తిరుపర కుండ్రమునందు వెలిగే స్వామి హరోహర. వల్లి దేవిల వరనాథుడివై అమరిన స్వామి హరోహర, సురవర పూజిత నరవర సన్నుత అంతర్యామి హరోహర. చెంగల్వరాయ హరోహర, శ్రీకార్తికేయ హరోహర, చెంగల్వరాయ హరోహర. చిత్తూరు జిల్లా నగిరి రూరల్ మండలం రామాపురం వద్ద నెలవైన శ్రీ దక్షిణ కాళీ వారాహిదేవి శక్తిపీఠంలో ఆషాఢమాసం ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ వారాహిదేవికి అర్చకులు సంకల్పం, షోడశోపచార కైంకర్యాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆపై వేదమంత్రోచ్చరణలతో అమ్మవారి తేజో దివ్యమూర్తికి పలు రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకోత్సవాన్ని సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారిని పుష్పమాలలు, పట్టు వస్త్రాలు, పసడి ఆభరణాలు, మంగళకర పూజా ద్రవ్యాలతో శోభాయమానంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు.
చిత్తూరు నగరం గిరింపేటలో వెలిసిన శ్రీ శివగామ సుందరి సమేత శ్రీ చిదంబరేశ్వర స్వామి వారి ఆలయంలో అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. ఆషాఢ మాసం సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీ చిదంబరేశ్వర స్వామి వారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో రుద్రాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. పవిత్ర జలాలను నింపిన కలశాలను ఆలయ ప్రదక్షిణగా తీసుకొచ్చి అర్చకులు స్వామివారికి పవిత్ర జలాభిషేకం చేశారు. ఆపై బిల్వపత్రాల సహితంగా సహస్రనామార్చనలు జరిపి ఏక, పంచ, నక్షత్ర, చక్ర, కుంభాది హారతులు సమర్పించారు. శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ. కళ్యాణోత్సవ సేవలో యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారు దివ్యంగా కటాక్షించారు. తెలంగాణ రాష్ట్రంలోని సుప్రసిద్ధ నారసింహ క్షేత్రం యాదగిరిగుట్ట ఉత్సవ పరిమళాలను వెదజల్లుతోంది. ఆలయ ప్రాంగణంలో శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి ఉత్సవమూర్తిని దేవేరుల సమేతంగా సర్వాంగ సుందరంగా కొలువు తీర్చిన అర్చకులు ముందుగా ఆగమ కైంకర్యాలను పూర్తి చేశారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ సంప్రదాయబద్ధంగా స్వామి అమ్మవార్లకు కళ్యాణం నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. ఇక ఇటు తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి స్వర్ణగిరిపై వేంచేసిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి సహస్ర దీపాలంకార సేవ కనుల పండుగ జరిగింది. 1000 దీపాల అఖండమైన వెలుగుల నడుమ అర్చకులు బంగారు ఊయలపై దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శ్రీదేవి భూదేవి సమేతంగా సర్వాలంకార శోభితంగా కొలువు తీర్చారు. వేదపారాయణం, భక్తి సంకీర్తనామృతం, మంగళ ధ్వనుల నడుమ కనుల పండుగ స్వామి అమ్మవార్లకు ఊంజల సేవను, సహస్ర దీపాలంకార సేవను నిర్వహించి ఆనంద కర్పూర హారతులు సమర్పించారు. సాగర్ తీరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. విశాఖపట్నంలో విశాఖవాసుల కల్పవలిగా చిన్నవాల్తేరులో కొలువు తీరి కరుణిస్తున్న చల్లని దేవత శ్రీ కనకమ్మవారు. అమ్మవారి సన్నిధిలో ఆషాఢ మాసం సందర్భంగా మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా జగదాంబ శ్రీ కనకమ్మ వారికి అర్చకులు ముందుగా విశేషంగా అభిషేకాలు నిర్వహించారు. ఆపై సర్వేశ్వరి శ్రీ కనకమ్మ వారిని వివిధ రకాల కాయగూరలతో శాకంబరి దేవిగా కొలువు తీర్చి శాకంబరి ఆరాధనలు మహత్తరంగా జరిపారు. అనంతరం అమ్మవారికి కుంకుమార్చనలు జరిపి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతి మహతి కళాక్షేత్రంలో సోమవారం శ్రీ వెంకటేశ్వర నాట్య కళా పరిషత్ 72వ వార్షిక జాతీయ నాటకోత్సవాలు గరుడ అవార్డ్స్ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త సౌజన్యంతో ఆగస్టు 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన కళాకారులు పౌరాణిక, సాంఘిక, బాలల పౌరాణిక, ఏకపాత్రాభినయం, లలిత సంగీతం విభాగాల్లో పోటీ పడనున్నారు.
ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సోమవారం సాయంత్రం శ్రీ వెంకటేశ్వర నాట్యకళా పరిషత్ 72వ వార్షిక జాతీయ నాటకోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ సౌజన్యంతో తిరుపతికి చెందిన శ్రీ వెంకటేశ్వర నాట్యకళా పరిషత్ ఆధ్వర్యంలో ఆగస్టు 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు జాతీయ నాటకోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం జరిగిన ప్రారంభ కార్యక్రమంలో టీటీడీ చీఫ్ పిఆర్ఓ డాక్టర్ టి రవి, హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి డాక్టర్ మేడసాని మోహన్, టీటీడీ రిటైర్డ్ డిప్యూటీఓ చిన్నంగా రమణలు ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి నాటకోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర నాట్యకళా పరిషత్ సేవలు నిరుపమానమని కొనియాడారు. దేవస్థానం తరఫున ఈ తిరుపతి తిరుమల ఆధ్యాత్మిక నగరంలో వెంకటేశ్వర స్వామి పేరుతో వెంకటేశ్వర నాట్యకళా పరిషత్ ఏర్పాటు చేసి 72వ జాతీయ వార్షికోత్సవం జరుపుకున్న సందర్భంగా చాలా సంతోషంగా ఉంది. 72వ వార్షికోత్సవం శ్రీ వెంకటేశ్వర నాట్యకళా పరిషత్ కొనసాగుతూ ఉందంటే అంత దేవుడి మహిమతో ఇది కొనసాగుతూ ఉందనేసి కూడా మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఒక నాట్యకళా పరిషత్తులో పౌరాణిక, సాంఘిక, బాలల పౌరాణిక నాటికలు, ఏక పాత్రాభినయ మరియు లలిత సంగీత పోటీలు, వివిధ రకమైన పోటీలు నిర్వహించి అనంతరం టీటీడీ చీఫ్ పిఆర్ఓ డాక్టర్ టి రవి మాట్లాడుతూ కళాకారులను ప్రోత్సహిస్తూ ప్రతి శనివారం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర సూచించారని తెలియజేశారు. దేవస్థానం మీకు తెలిసి ఇప్పటికే అనేక ప్రాజెక్టుల ద్వారా కళాకారులకు చేయూత అందిస్తూ ఉంది. ఇందాక జరిగిన హిందూ ధర్మ ప్రచార పరిషత్ కావచ్చు, అన్నమాచార ప్రాజెక్టు కావచ్చు, దాస సాహిత్య ప్రాజెక్టు కావచ్చు, తరిగొండ రంగమాంబ ప్రాజెక్టు కావచ్చు, అలాగే విద్యార్థులకు కూడా చేయూత అందించడానికి శ్రీ వెంకటేశ్వర మ్యూజిక్ కళాశాల కావచ్చు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా నాద నిరాజన కార్యక్రమం కావచ్చు, అలాగే ప్రసార మాధ్యమాల ద్వారా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం నాటక రంగానికి ఎంతో చేయూతలు అందిస్తోంది. ఈరోజు కూడా ఉదయం తిరుమల అడిషనల్ ఈవో గారితో ఒక చిన్న సమావేశం జరిగితే ఆయన ఏమన్నారంటే ఎస్విబిసి ద్వారా ప్రతి శనివారం తిరుమల లేదా తిరుపతిలో తప్పనిసరిగా ఒక కార్యక్రమం పెట్టాల్సిందే. దాని ద్వారా అటు నాటకాలు ఇటు కళలు బ్రతుకుతాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలో కేవలం తిరుమలకు వచ్చే భక్తులకు దర్శనం చేయడం మాత్రమే కాదు, ఇటు విద్య, వైద్య రంగం, అటు నాటకాలు, కళలు వీటన్నిటిని కూడా బ్రతికించాల్సిన బాధ్యత మన సంస్థ పైన ఉందని సార్ అనడం జరిగింది. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి డాక్టర్ మేడసాని మోహన్ మాట్లాడుతూ శ్రీవారి పాదాల చెంత తిరుపతిలో ఆబాలగోపాలాన్ని అలరించేలా ఎన్నో భక్తి, సంగీత, నృత్య, నాటక కార్యక్రమాలను శ్రీ వెంకటేశ్వర నాట్యకళా పరిషత్ దశాబ్దాల పాటు నిర్వహించడం అభినందనీయమన్నారు. తిరుపతి దేవస్థానంలో ఉన్న సోదరోద్యోగులు స్వయంగా నడుపుతున్నటువంటి సంస్థ శ్రీ వెంకటేశ్వర నాట్యకళా పరిషత్ 72 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం అంటే చరిత్ర చాలా గొప్ప చరిత్ర. ఇంకా 75వ సంవత్సరం వరకు ఉండి వజ్రోత్సవాలు కూడా ఈ సేవలు అందించాలని నాకైతే నాకు అనిపిస్తూ ఉంది. ఇంకా శతవార్షికోత్సవం చేసుకోవాలి. అంత గొప్ప సంస్థ ఈ సంస్థ శ్రీ వెంకటేశ్వర నాట్యకళా పరిషత్తు. ఇందులో ఉన్నటువంటి కళాకారులు, కళాపోషకులు, అందులో వీరందరికీ కూడా తిరుపతి దేవస్థానంలో సేవలు అందించే భాగ్యం కలగడం, ఇవన్నీ సమాహారభూతంగా ఉన్న అంశాలు. టీటీడీ రిటైర్డ్ డిప్యూటీఓ చిన్నంగా రమణ మాట్లాడుతూ టీటీడీ ఉద్యోగులు శ్రీ వెంకటేశ్వర నాట్యకళా పరిషత్తును ఏర్పాటు చేసి టీటీడీ సహకారంతో ప్రాచీన కళలకు జీవం పోస్తూ ప్రతి ఏటా కళాకారులకు గరుడ అవార్డ్స్ను అందజేస్తోందని పేర్కొన్నారు. 1954 అంటే నేను కూడా పుట్టలేదు. అప్పుడు ఈ వెంకటేశ్వర నాటకళా పరిషత్తు జన్మించడం జరిగింది. కంటిన్యూగా
ఈ నాటక కళా పరిషత్ని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయన శిష్యులను పెట్టుకొని ఆయన భక్తులను పెట్టుకొని ఈ కార్యక్రమం నిర్వహిస్తూ వచ్చాడు. అనంతరం ముఖ్య అతిథులను శ్రీ వెంకటేశ్వర నాట్యకళా పరిషత్ కార్యదర్శి కొత్తపల్లి మునిరత్నం, సంయుక్త కార్యదర్శులు మర్దం గజేంద్ర, కొలత్తూరు భాస్కర్ రెడ్డి, కోశాధికారి బి గోపాలరావులు ఘనంగా సత్కరించారు. ఆ తర్వాత కర్నూలు పీజీవీ కల్చరల్ అకాడమీ బృందం ప్రదర్శించిన శ్రీ వెంకటేశ్వర మహత్యం పద్యనాటకం తిరునగిరి వాసులను భక్తి పరవశంలో ఓలలాడించింది. ఇందులోని శ్రీ త్యాగరాజ స్వామి మండపంలో శ్రీ త్యాగరాజ స్వామి వారి 81వ వార్షిక సంగీత నృత్యోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కర్ణాటక సంగీత త్రిమూర్తుల్లో ఒకరైన శ్రీ త్యాగరాజ స్వామి దిగ్గజ స్వరకర్తగా ప్రసిద్ధి చెందారు. తమిళనాడు రాష్ట్రం తంజావూరు జిల్లా తిరువారూరులో జన్మించిన త్యాగయ్య గ్రామ గ్రామాన తిరుగుతూ భిక్ష స్వీకరిస్తూ శ్రీరామచంద్రమూర్తిపై వేలాది కృతులను రచించారు. శ్రీ త్యాగరాజ స్వామి రచించిన పంచరత్న కృతులను జనబాహుళ్యంలో ఎంతగానో వినితికెక్కాయి. సద్గురువుల పేరిట తిరుపతిలో శ్రీ త్యాగరాజ స్వామి కల్చరల్ ట్రస్ట్ను ఏర్పాటు చేసిన స్థానికులు గత 20 సంవత్సరాలుగా 5 రోజుల పాటు శ్రీ త్యాగరాజ స్వామి వారి సంగీత నృత్యోత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆగస్టు 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు జరిగే ఉత్సవాల్లో 2వ రోజైన సోమవారం సాయంత్రం జరిగిన తిరుపతి ఎస్వి సంగీత కళాశాలకు చెందిన వల్లూరు సురేష్ బాబు బృందం పంచరత్న కృతులు, సునీల్ గార్గేయన్ బృందం గాత్ర కచేరి, డాక్టర్ నిత్యశ్రీ మహదేవన్ బృందం గాత్ర కచేరి కార్యక్రమాలు నగరవాసులను ఎంతగానో అలరించాయి. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయిపల్లిలోని శ్రీ కోటిలింగేశ్వర దత్త దేవాలయంలో ఆషాఢమాసం సందర్భంగా మాస పూజలను సర్వశుభకరంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఉపాలయంలో వేంచేసిన గణపతికి సంకష్టహర చతుర్థిని పురస్కరించుకుని ప్రత్యేకంగా ఆరాధనలు నిర్వహించారు. ముందుగా స్వామివారి సన్నిధిలో సంకల్ప ప్రార్థనలతో సకల ఉపచారాలను పూర్తి చేసిన అర్చకులు ఆపై వేద మంత్రాలతో స్వామివారిని పలు రకాల మంగళ ద్రవ్యాలతో అభిషేకించారు. అనంతరం స్వామివారిని సుందరంగా అలంకరించి అర్చనాది కైంకర్యాలను శాస్త్రోక్తంగా నిర్వహించి నివేదన నీరాజన సమర్పణ గావించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లోని కమాన్ రోడ్డు వద్ద నిలవైన పురాతన శ్రీ రామేశ్వర స్వామివారి ఆలయంలో ఉత్సవ కాంతులు దివ్యంగా ప్రకాశిస్తున్నాయి. ఆషాఢమాసం కృష్ణపక్షం చతుర్థిని పురస్కరించుకుని ఉపాలయంలో వేంచేసిన శ్రీ గణపతికి అభిషేకోత్సవం ఆరాధనలు ప్రత్యేకంగా నిర్వహించారు. ముందుగా స్వామివారికి సంకల్ప పూజలను ఆపై షోడశోపచార పూజలను అర్చకులు పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ శ్రీ గణపతి స్వామివారికి పంచామృతాలు, పండ్ల రసాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో కన్నుల పండుగగా అభిషేకాలు నిర్వహించారు. ఆపై స్వామివారిని అలంకరించి ధూపదీప నైవేద్యాలు, మహామంగళ నీరాజనాలు సమర్పించారు. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. యుగ యుగాలకు కర్తవు నీవే, యుగ యుగాలకు కర్తవు నీవే. ఆనంద తేజ ఓ విఘ్నరాజా, ఆనంద తేజ ఓ విఘ్నరాజా. తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నాగారం మండలం సత్యనారాయణ కాలనీలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో సంకష్టహర చతుర్థి పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి సంకల్ప పూజలతో సకల ఉపచార కైంకర్యాలను పూర్తి చేశారు. అనంతరం పలు రకాల ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఇక ఇటు రంగారెడ్డి జిల్లా తారామతిపేట భాగ్యనగర్ బృందావనం గోశాల ప్రాంగణంలో సంకష్టహర చతుర్థి పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా గణపతి విగ్రహానికి సంకల్పంతో పూజలు జరిపారు. అనంతరం సకల దేవతా స్వరూపమైన గోమాతకు పూజలు జరిపారు. అనంతరం గణపతి స్వామివారి సన్నిధిలో లోక కళ్యాణార్థం గణపతి హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు.
చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణం మన్నారు నాయనపల్లిలోని శ్రీ నిర్వాణ నారాయణ స్వామివారి ఆలయంలో ఆషాఢమాసం సందర్భంగా మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ మహావిష్ణువుకు సంకల్పంతో అభిషేకాది ఆరాధనలను ఆగమోక్తంగా జరిపారు. ఆపై శ్రీ నిర్వాణ నారాయణ స్వామివారి దివ్యమంగళమూర్తికి విశేష సుగంధభరిత పుష్పమాలలతో దివ్యాలంకరణలు జరిపి మహామంగళ హారతులు అందజేశారు. ఇక ఇటు చిత్తూరు జిల్లా కుప్పం మండలం కొత్తిండ్లు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ అగ్ని మారమ్మ తల్లి ఆలయంలో కుంభాభిషేక మహోత్సవం వేదోక్తంగా జరిగింది. యాగశాలలో విశేషంగా హోమాది క్రతువులను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం శ్రీ అగ్ని మారమ్మ తల్లికి అభిషేకోత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. అనంతరం అమ్మవారి దివ్యమూర్తిని సర్వశోభిత అలంకరణలతో కొలువుతీర్చి గో దర్శనం గోపూజ నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. కోనసీమ జిల్లా సకినేటిపల్లి గ్రామంలోని శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి ఆషాఢమాసం సారెను అందజేశారు. ముందుగా అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం భక్తులు ఎంతో భక్తిగా ఊరేగింపుగా తీసుకువచ్చిన సారెను అమ్మవారికి సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు. ఇక ఇటు కాకినాడ జిల్లా తుని మండలంలోని లోవ కొత్తూరు గ్రామంలో కొండకోణాల్లో కరుణిస్తూ కటాక్షిస్తున్న చల్లని తల్లి శ్రీ తలుపులమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో ఆషాఢమాసం సందర్భంగా ప్రత్యేకంగా పూజలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ తలుపులమ్మ తల్లిని శాకంబరీదేవిగా దివ్యంగా కొలువుదీర్చి కుంకుమార్చనలను శాస్త్రోక్తంగా జరిపారు. అలాగే ఆలయ ప్రాంగణాన్ని, ఆలయంలోని ఇతర దేవతామూర్తులు, ఉత్సవమూర్తులను శాకంబరి అలంకరణలతో కొలువుదీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి పట్టణం శ్రీ శారదామాత ఆలయంలో ఆషాఢమాసం కృష్ణ చతుర్థి పూజలను ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా ఆలయంలోని శ్రీ గణపతికి సంకష్ట చతుర్థి సందర్భంగా ప్రత్యేకంగా అలంకరణలు జరిపి అర్చనాది కైంకర్యాలను నిర్వహించారు. ఆపై స్వామివారికి మహామంగళ నీరాజన సమర్పణ గావించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. అలాగే ఇటు కామారెడ్డి పట్టణం హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీ పోచమ్మ తల్లి, శ్రీ భవానీమాత ఆలయాలలో అమ్మవార్లకు బోనాల సమర్పణ సంబరంగా జరిగింది. డప్పు నృత్యాలు, జానపద కళారూపాలతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది. భక్తులు కొత్త కుండల్లో నైవేద్యాలను తీసుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి సమర్పించారు. అనంతరం ఆలయంలో జరిగిన సామూహిక ఆరాధనలు, పారాయణలలో భక్తులు పాలుపంచుకుని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.